పొట్టి తల్లి, నీ పెళ్ళైన ఒక్క నెలలో ప్రెగ్నెంట్ అయ్యావు. చాలా గొప్ప విషయం. నీ అన్న పెళ్లి కూడా అదే ఒక్క నెలలో జరిగింది, కానీ ఆ అమ్ము ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు. అవునమ్మా. ఇప్పుడు అమ్ముకు కాల్ చేస్తాను. నా మాటలతో దెబ్బలు వేస్తాను. ఆమె ఏడ్చేలా చేస్తాను. ఇదే నాకు సంతోషం. అమ్ము, నీ పెళ్ళై ఒక నెల అయింది, ఇంకా ప్రెగ్నెంట్ కాలేదా? అందరికీ పిల్లలు పుడుతున్నారు, నీకు మాత్రం ఎందుకు కావట్లేదు? అత్తమ్మా, అది సమయం పడుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అబ్బా, నా పొట్టి, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తల్లి. ఈ రోజు నా కూతురి సీమంతం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆగు అమ్ము, అన్నీ అయిన తర్వాత చీరివ్వచ్చు, ఇప్పుడు కాదు. నేను చెప్పినప్పుడు ఇవ్వు. అర్థం కాదు. నా కూతురికి చీర, పసుపు, కుంకుమ ఇప్పించను. తీసుకుంటే నా పొట్టికేదో చెడు జరుగుతుందని భయంగా ఉంది. అర్థమైందా అందరికీ? పర్వాలేదు, అన్నీ అయిన తర్వాత పొట్టికి పసుపు కుంకుమ చీర మనమే ఇద్దాం. అమ్ము, నువ్వు బాధపడకు, అన్నీ సరైపోతాయి. నాకు తెలుసు, కానీ మనసు మాట వినట్లేదు. నేను అమ్ముని ఎలా టార్చర్ చేస్తున్నానో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా కొట్టండి.